కట్నం అడిగేవాడు గాడిద, అదనపు కట్నం కోసం వేధించేవాడు అడ్డగాడిద. ఇది మహారాష్ట్ర వ్యాప్తంగా పెళ్లుబుకుతున్న ప్రజాగ్రహం. 2 కోట్ల రూపాయల అదనపు కట్నం కోసం వైష్ణవిని బలి తీసుకున్నారు అనే ఆరోపణలు, ఆందోళనలు మరాఠా రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఎన్సీపీ చీఫ్ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ని టార్గెట్ చేస్తూ విపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. వైష్ణవి అనుమానాస్పద మృతి కేసులో ఎన్సీపీకి చెందిన రాజేంద్ర హగవణేను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన మరెవరో కాదు, వైష్ణవి మామ. ఆసమ్ జర్నీ స్టార్ట్స్ హియర్. న్యూ కపుల్ వైష్ణవి శశాంక్ హగవణేను పెద్దలు ఆశీర్వదించినప్పటి ఫోటో ఇది. ఎన్సీపీ చీఫ్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్వయంగా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎందుకంటే 3 ముళ్ల బంధానికి 3 ఏళ్లైనా నిండకుండానే వైష్ణవ హగవణే అత్తారింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అదనపు కట్నం కోసమే ఆమెను బలి తీసుకున్నారనే ఆరోపణలు, ఆందోళనలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి. కొత్త జీవితంపై ఎన్నెన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టింది వైష్ణవి హగవణే. వైష్ణవి మామ రాజేంద్ర హగవణే ఎన్సీపీతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ పార్టీ చీఫ్ అజిత్ పవార్ దగ్గర ఆఫీస్ బేరర్గా పనిచేశాడు. మంచి కుటుంబం అనే నమ్మకంతో రాజేంద్ర హగవణే కుమారుడు శశాంక్తో వైష్ణవి పెళ్లి గ్రాండ్ గా చేశారు ఆమె పేరెంట్స్. పెళ్లి టైంలో 51 తులాల గోల్డ్, లగ్జరీ కారుతో ఖరీదైన వస్తువులిచ్చారు. కానీ పెళ్లైన కొన్ని నెలలకే అదనపు కట్నం కోసం రాజేంద్ర హగవణే కుటుంబం తమ కూతుర్ని వేధించడం మొదలుపెట్టారని వాపోయారు వైష్ణవి పేరెంట్స్. ఇటీవల భూమి ఖరీదు చేసేందుకు 2 కోట్లు తేవాలని టార్చర్ పెట్టారన్నారు. వైష్ణవి తండ్రి అనిల్ ఫిర్యాదు మేరకు పింపిరి చించ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, వరకట్నం వేధింపులపై బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు ఫైల్ అయింది. వైష్ణవి భర్త శశాంక్ హగవణే సహా అతని తల్లి, చెల్లిని అరెస్టు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదైన క్రమంలో రాజేంద్ర హగవణే, అతని మరో కుమారుడు అజ్ఞాతంలోకి వెళ్లారు. పరారీలో ఉన్న ఆ ఇద్దరిని ఎట్టకేలకు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. మరోవైపు వైష్ణవి అనుమానాస్పద మృతి రాజకీయంగా మహారాష్ట్రలో ప్రకంపనలు రేపడం సహా ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. తాను వైష్ణవి శశాంక్ పెళ్లికి వెళ్లిన మాట నిజమే. ఆ సందర్భంగా ఎస్యూవీ కారు కీస్ను ఇచ్చింది నిజమే. అంత ఖరీదైన వెహికల్ ఎక్కడదని తాను రాజేంద్రను అడిగానన్నారు. తన కోడలి పుట్టింటి వాళ్లు గిఫ్ట్గా ఇచ్చారని చెప్పాడు. బహుమతిని కట్నమా అని తాను ప్రశ్నించానన్నారు. అయినా వైష్ణవి మృతి బాధాకరమన్నారు. పెళ్లికి వెళ్లాను కానీ వాళ్ల కుటుంబంలో జరిగిన వాటికి తాను ఎలా బాధ్యుణ్ణి అవుతానన్నారు అజిత్ పవార్. తప్పు చేస్తే ఎవరికైనా చట్ట ప్రకారం శిక్ష తప్పదన్నారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించానన్నారు డిప్యూటీ సీఎం. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా? వైష్ణవిది ఆత్మహత్య, హత్య చేసి సూసైడ్ గా సీన్ క్రియేట్ చేశారా? పోస్ట్ మార్టంలో ఆమె శరీరంపై గాయాలున్నాయని గుర్తించడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పూణే పోలీసులు. మరోవైపు వైష్ణవి 10 నెలల కుమారుణ్ణి ఆమె పుట్టింటి వాళ్లకు అప్పగించారు. పెద్దింటోళ్లని నమ్మితే అదనపు కట్నం కోసం వైష్ణవిని బలి తీసుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.